అరే ఇవాళ అసెంబ్లీ అయింది కాదు గదేనుల్లా కులగణన సర్వే రిపోర్ట్లన్నీ బయట పెట్టిర్రు. సర్వే ఎట్లెట్లా చేసిర్రు, లెక్కలు ఎట్లెట్లా చేసిర్రు, దాంట్లో తప్పెంత ఒప్పెంత, సర్కార్ ఏమంటుంది, ప్రతిపక్షం ఏమంటుంది, అవన్నీ మనం కూడా అరుచుకోవాలి కదా. మరి చలో పాండ్రి అరుచుకుందాం. కులగణన మీద చర్చించడానికి వాళ్ళు సర్వే రిపోర్ట్లన్నీ ప్రవేశపెట్టడానికి ఇగో ఇవాళ అసెంబ్లీని ఏర్పాటు చేసిరుల్లా. ముందుగాల ముఖ్యమంత్రి లేచి మొత్తం 96.9% సర్వే 36 రోజులలో చేసినాం. అందులో ఫలితాలు ఎట్లున్నాయంటే ఎస్సీలు 17.49%, ఎస్సీలు 10.45%, బీసీలు ఎంతున్నారంటే ముస్లిం బీసీలను కలుపుకొని 56% ఉన్నారు అని చెప్పేసి ఇట్లా మాట్లాడిండు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఈ సర్వేలో నమోదైన కుటుంబాల ఆధారంగా రాష్ట్రంలో 3,54,77,554 మందిని సర్వే చేయడం జరిగింది. ఈ మొత్తం సామాజిక వర్గాల వారిగా సంఖ్య ఈ క్రింది విధంగా ఉంది అధ్యక్ష. ఎస్సీలో 61,84,319 మంది ఉండగా ఇది మొత్తంలో 17.43% ఉంది. ఎస్టీలో 37,05,929 మంది ఉండగా ఇది మొత్తంలో 10.45% ఉంది అధ్యక్ష. బీసీ ముస్లిం మైనారిటీ మినహా 1,64,09,179 ఉండగా ఇది మొత్తంలో 46.25% ఉంది అధ్యక్ష. ముస్లిం మైనారిటీలో బీసీలు 35,76,588 ఉండగా ఇది మొత్తంలో 10.08% ఉంది అధ్యక్ష. కేసీఆర్ హయాంలో ఇంటింటి కుటుంబ సర్వే సమగ్ర సర్వే చేపట్టినప్పుడు 1,03,95,000 మంది కుటుంబాలను మేము సర్వే చేసినాం. అందులో 3,68,00,000 ఒక్క రోజులోనే ఈ సర్వే మొత్తం చేసినాం. అందులో బీసీల సంఖ్య 1,85,00,000 అంటే 61% అన్నట్టు. 61% ఉన్న బీసీలు ఇప్పుడు 56%కి ఎట్లా పడిపోతారు? ఈ లెక్క అంతా జూటా అని చెప్పేసి మాట్లాడుకొచ్చిండు. ఏంటంటే కేసీఆర్ గారి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి అధ్యక్ష సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న కుటుంబాల సంఖ్య 1,03,00,000 కుటుంబాల అధ్యక్ష. 1,03,95,000 మొత్తం పాల్గొన్న ప్రజలు 3,68,00,000 3,68,00,000 జరిగింది. ఒక్క రోజులో 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటిని ఎన్యూమరేట్ చేసి అత్యద్భుతంగా చేసినాం. మేము చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు నిజంగా ఎంత మిస్లీడింగ్గా మాట్లాడుతున్నారంటే అధ్యక్ష వారు అంటారు, అధ్యక్ష ఇంతకు మించిన టాపిక్ లేదు అధ్యక్ష. వారు అడిగిన ప్రశ్నకు తప్పకుండా మా ప్రభుత్వం గతంలో చేసిన పని గురించి వారు అనుమానాలు తలెత్తే విధంగా ఏదైతే మాట్లాడినారో దాని గురించి చెప్పాలి అధ్యక్ష. వారు అంటారు అధ్యక్ష బీసీల సంఖ్య అందులో ఎంత అని. ఎస్, ఆనాడు బీసీల సంఖ్య సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 1,85,61,856 51%. దీన్ని తగలబెట్టండి ఈ నివేదికను తప్పుల తడక అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చెప్తున్నాడు, మేం కాదు. ఇక బీసీ నాయకులు అంతా కలిసి మీటింగ్ పెట్టుకొని ఇదంతా జూటా లెక్క ఇట్లంతా తప్పు చేసిరు అని చెప్పేసి ఈ పేపర్లు అన్ని సింపుకొని ఇట్లా ప్రెస్ మీట్ పెట్టిర్రు. ఇక బీజేపీ పార్టీ వాళ్ళు కూడా తప్పు పట్టిర్రు, ఈ సర్వే కరెక్ట్ లేదు మళ్ళీ వేయాలని చెప్పేసి. అందరిది ఒక్కటే మాట, అరే దేశ జనాభా మొత్తం పెరుగుతుంటే జనాభా లెక్క బీసీలో పెరగాలే కానీ అట్లా ఎట్లా తగ్గుతుంది అని చెప్పేసి ఇగో గిట్లా అయిందబ్బా ఇవాళ అసెంబ్లీ.